బ్రేకింగ్ న్యూస్. నువ్వు కోరుకున్నట్లు నేను ప్రేమించలేకపోయాను అంటూ ప్రియుడి కోసం ఓ ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడింది. మై లాస్ట్ మెసేజ్ టు యూ అంటూ స్టేటస్ పెట్టుకొని ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది విహారిక. హైదరాబాద్ మీర్పేటలో ఈ దారుణ ఘటన జరిగింది. మనిద్దరం కలిసి ఉండలేమని నేను ఒప్పుకుంటున్నా, అందుకే నీకు దూరంగా వెళ్ళిపోతున్నా, మనం ఒకరినొకరం అర్థం చేసుకోలేకపోయాం, నా చావు నీకు ప్రశాంతత ఇస్తుంది అనుకుంటున్నా, మన ఫ్యూచర్ ప్లాన్స్ ఫెయిల్ అయ్యాయంటూ స్టేటస్ పెట్టిన అనంతరం ఆత్మహత్యకు పాల్పడింది విహారిక. బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న విహారిక స్థానికంగా ఉండే జై కిషోర్ కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఎలాగైనా అతడితో కలిసి బతకాలని ఈ నెల 17న ఇంటి నుంచి వెళ్లిపోయింది. అయితే తల్లిదండ్రులు మీర్పేట పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేయడంతో ఈ నెల 18న అమ్మాయిని తీసుకొచ్చి జయకృష్ణ ఇంటి వద్ద వదిలేశాడు. అయితే తల్లిదండ్రులు పెళ్లి చేసుకోవాలని కోరగా జయకృష్ణ నిరాకరించినట్లుగా అమ్మాయి తల్లిదండ్రులు చెబుతున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విద్యార్థిని మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నువ్వు కోరుకున్నట్లు నేను ప్రేమించలేకపోయాను అంటూ ప్రియుడి కోసం ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. మై లాస్ట్ మెసేజ్ టు యూ అంటూ స్టేటస్ పెట్టుకొని ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది విహారిక. హైదరాబాద్ మీర్పేటలో ఈ ఘటన జరిగింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, ఆ యువతి ఆత్మహత్యకు సంబంధించినటువంటి కారణాలు అయితే తెలుస్తున్నాయి. ఆమె మెసేజ్ కూడా పెట్టింది. తన చివరి మెసేజ్ ఇదే అంటూ, ఇకనైనా ఇప్పటి నుంచి సంతోషంగా ఉండు అంటూ తను ప్రేమించినటువంటి వ్యక్తి పైన మెసేజ్ అంటే చాటింగ్ ఒక స్టేటస్ పెట్టుకుని మరి ఆత్మహత్యకు పాల్పడింది. సో పేరెంట్స్ ఏమంటున్నారు? ఆత్మహత్య గల కారణాలు ఎగ్జాక్ట్గా ఇంకేం తెలుస్తున్నాయి? అదేవిధంగా కిషోర్ ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే కొన్ని రోజుల క్రితము ఇంట్లో నుంచి విహారిక కిషోర్ కోసం వెళ్ళిపోయింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు కూడా అన్నని మళ్ళీ తీసుకువచ్చి అప్పచెప్పాడు కిషోరే తల్లిదండ్రులకి. ఆ నేపథ్యంలోనే వాళ్ళిద్దరికీ కూడా పెళ్లి చేయాలి అని చెప్పేసి కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. కానీ కిషోర్ మాత్రం నేను పెళ్లి చేసుకోను అని చెప్పేసి తనతో నువ్వు నాకు పూర్తిగా వద్దు వదిలేసా అని చెప్పడం వల్ల గురయ్యి చాలా సార్లు కిషోర్ని నన్ను నువ్వు పెళ్లి చేసుకో, నేను చాలా ఇష్టం మొదటి నుంచి నీతో ఉన్నాను అని చెప్పినప్పటికీ కూడా విభూతిని దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నా. ఈ నేపథ్యంలోనే పూర్తిగా మనస్పర్శానికి గురైనటువంటి విహారిక సూసైడ్ చేసుకొని చనిపోయినటువంటి ఘటన ఇప్పుడు తెలిసిస్తుంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి కూడా వీళ్ళిద్దరు ఇంటి పక్కనే ఇల్లు అనని అదే కాలనీలో ఉంటున్నారు కిషోర్ విహారిక. అయితే చుట్టూ ఉన్నటువంటి స్థానికులు కూడా వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమను చూసి పెళ్లి చేస్తే మంచిగా వీళ్ళిద్దరు కలిసి ఉంటారు అని చెప్పేసి చేశారు. అంటే వీళ్ళిద్దరికి రెగ్యులర్ గా కలవడం కావచ్చు, అదేవిధంగా కుటుంబ సభ్యులకి తెలియడము ఇదంతా కూడా జరిగింది. అయితే ఇప్పుడు విహారికని వద్దు అనడంతోనే మనస్తాపానికి గురయ్యేటువంటి ముందు కూడా, ఆత్మహత్య చేసుకునేటువంటి ముందు కూడా తను వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టుకుంది. అంటే నేను ఎంతగానో ప్రేమించాను అని చెప్పి ఒక ఎమోషనల్ గా పెట్టింది. సారీ చెప్తూ ఆ మెసేజెస్ ఇప్పుడు అందరినీ కూడా వేస్తుంది. అటు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరికి పెళ్లి చేసి ఎంతో సంతోషంగా చూసుకోవాలన్న అనుకున్నటువంటి కుటుంబ సభ్యులకి ఇప్పుడు ఈ రోజు కిషోర్ వద్దు అనడంతోనే విహారిక ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అని చెప్పేసి కుటుంబ సభ్యులు మీర్పేట్ పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇస్తున్నారు. ఇప్పటికే ఆ కేసులు నమోదైన తర్వాత కిషోర్ ని కూడా తీసుకొచ్చి పోలీసులు విచారించనున్నారు. ఎందుకంటే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఆ తర్వాత బయటికి కిషోర్ కోసం వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులు విహారిక కుటుంబ సభ్యులు కిషోర్ ఇంటికి వెళ్లి మాట్లాడడము జరిగింది. ఇదంతా జరిగిన తర్వాత ఎందుకు కిషోర్ వద్దన్నారు అనే దాని మీద కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తిగా మొదట్లో ప్రేమిస్తున్నానని చెప్పింది విహారిక
పేరు మీద ఒక ఇల్లు ఉంది, అది కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఇల్లు. ఆ ఇల్లు కోసమే కిషోర్ ఆ అమ్మాయిని ట్రాప్ చేశారు అని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఆ ఇంటిని కొన్ని అప్పులు అవ్వడంతో విహారిక తండ్రి పేరు మీదకి బదిలీ చేసి కొంతవరకు లోన్ తీసుకున్నారు. ఎప్పుడైతే విహారిక పేరు మీద ఆ ఇల్లు లేకుండా ఉందో అప్పుడు తనకి ఎలాంటి ఆస్తులు లేవని భావించినటువంటి కిషోర్ తనని దూరం పెట్టాడు, పెళ్లి చేసుకోమని చెప్పాడు అని చెప్పేసి కొంతవరకు ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి అని చెప్పేసి విహారిక తల్లిదండ్రులు మాట్లాడితేనే అసలు వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ తన కూతురు చనిపోవడానికి పూర్తిగా కారణము కిషోర్ అని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ అయితే మాత్రం తల్లిదండ్రులు ఇస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుజాత. విహారిక అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. తను ప్రేమించినటువంటి ప్రియుడు అతని దగ్గర నుంచి కావాల్సినంత ప్రేమ దక్కలేదని, తను కావాల్సినంత ప్రేమ నేనే ఇవ్వలేకపోయానంటూ కొంత ఎమోషనల్గా తను పోస్ట్ చేసింది విహారిక అనే యువతి. జై కిషోర్ అనేటువంటి యువకుడిని ప్రేమించింది. కానీ ఇద్దరి మధ్య కొంత డిస్టర్బెన్సెస్ వచ్చినట్టుగా ఉన్నాయి. సో దాంతో నా చావు నీకు ప్రశాంతత ఇస్తుంది అని నేను భావిస్తున్నాను, అందుకే నేను దూరంగా వెళ్ళిపోతున్నాను అంటూ ఒక మెసేజ్ స్టేటస్గా పెట్టి ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. అయితే తమ కుమార్తె మరణానికి కారణం జై కిషోరే అంటూ తనపై చట్టం ప్రకారం తనను శిక్షించాలి అంటూ విహారిక పేరెంట్స్ మీర్పేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఎస్, నువ్వు కోరుకుంటున్నట్లు నేను ప్రేమించలేకపోయాను అంటూ ప్రియుడి కోసం ఒక ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఒక విషాదకరమైన ఘటన ఇది. మై లాస్ట్ మెసేజ్ టు యూ అంటూ స్టేటస్ పెట్టుకుని ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది విహారిక అనే ఒక యువతి. సో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది. హైదరాబాద్ మీర్పేటలో ఈ ఘటన జరిగింది. మన ఇద్దరం కలిసి ఉండలేమని నేను ఒప్పుకుంటున్నా, అందుకే నీకు దూరంగా వెళ్ళిపోతున్నా, మనం ఒకరినొకరం అర్థం చేసుకోలేకపోయాం, నా చావు నీకు ప్రశాంతత ఇస్తుంది అని అనుకుంటున్నా, మన ఫ్యూచర్ ప్లాన్స్ ఫెయిల్ అయ్యాయి అంటూ స్టేటస్ పెట్టుకొని అనంతరం ఆత్మహత్యకు పాల్పడింది విహారిక. సో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నటువంటి యువతి. సో తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పెంచి చదివించి ఎన్నో ఆశలు ఉంటాయి. వాళ్ళ పిల్లలు రేపొద్దున జీవితంలో బాగా స్థిరపడాలి, 10 మందికి ఆదర్శంగా ఉండాలి, గొప్పగా రాణించాలి జీవితంలో అంటూ ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. అది యువతి పైన కావచ్చు, యువకుడి పైన కావచ్చు, తమ కుమారుడు కావచ్చు, తమ కుమార్తె కావచ్చు. ఎంతో వాళ్ళకి నిజంగా ఆర్థిక వెసులుబాటు లేకపోయినా సరే ఎంతోమంది పేరెంట్స్ ఎన్నో కష్టాలకు వచ్చి అవసరమైతే అప్పులు తీసుకొచ్చి మరి తమ పిల్లల్ని చదివిస్తూ ఉంటారు. సరే, కానీ ఇటువంటి కారణాల చేత తల్లిదండ్రుల ప్రేమను మరిపించేంత ప్రేమ ఉంటుంది అని బయట నమ్మి ఈ రకంగా ప్రేమాయణం మొదలుపెట్టి తర్వాత ఆ ప్రేమలో వచ్చేటువంటి సమస్యలు కొన్ని తట్టుకోలేక, అది ఇంట్లో చెప్పుకోలేక తమకు తామే మదనపడి ఈ రకంగా ప్రాణాలు తీసుకున్నటువంటి యువకులు కావచ్చు, యువతులు కావచ్చు ఎంతోమంది ఉన్నారు. సో బీటెక్ థర్డ్ ఇయర్ అంటే జీవితంలో స్థిరపడడానికి ఒక మంచి స్టెప్గా ఒక కోర్స్ ఆమె చేస్తూ ఉంది. ఆల్రెడీ బీటెక్ చదువుతుంది. తర్వాత ఎన్నో అవకాశాలు ఉంటాయి జీవితంలో, చాలా గొప్పగా రాణించేటువంటి అవకాశాలు ఉంటాయి. వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి బీటెక్ చదివించారు. తర్వాత ఫర్దర్గా తనకి ఇంకా తన ఆలోచన ప్రకారం, తన డ్రీమ్స్ ప్రకారం ఇంకా ఎన్నో ఒక ఉన్నత శిఖరాలకు ఆమె చేరుకోవచ్చు. కానీ ప్రేమ అనే ఒక మాయలో పడి ఈ రకంగా తనువును చాలించుకున్నటువంటి ఘటన మనం చూస్తున్నాం. ఇట్లా ఎంతోమంది యువతులు కావచ్చు, యువకులు కావచ్చు ప్రేమ వలలో చిక్కుకుపోయి, సో దాంట్లో నిజంగా సమస్యలు ఏమైనా వస్తే వాటిని అధిగమించలేక నిజంగా జీవితంలో స్థిరపడిన తర్వాత ప్రేమ పెళ్ళి అంటే కొంతవరకు పేరెంట్స్ కూడా కొంతవరకు అడ్డు చెప్పకపోవచ్చేమో. కానీ ఈవెన్ ఈ సమయంలో ప్రేమ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఫర్దర్ ఏంటి, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేది దానిపైన పూర్తిగా దృష్టి సారించి దానిపైన ఫోకస్ చేస్తే ఇటువంటి ఘటనలు జరగకుండా ఉంటుంది. సో అమ్మాయిలు మీకేమైంది?
బీటెక్లో మీరు ఫోకస్ పెట్టాల్సింది చదువు మీద, ఇలాంటి చిల్లరగాళ్ల మీద కాదు. వాడు ప్రేమించకపోతే జీవితం అయిపోతుందా? వాడెవడో తెలియకుండానే 18-19 ఏళ్ళు పెరిగావు కదా. సో 18-19 ఏళ్ళు మీ తల్లిదండ్రుల దగ్గరే పెరిగావు కదా. వాడెవడో తెలియదు. బీటెక్లో నువ్వు జాయిన్ అయ్యే వరకు వాడెవడో పరిచయం లేదు. అంటే 18-19 ఏళ్ళు తల్లిదండ్రుల పెంపకంలో వాళ్ళు అందించినటువంటి ప్రేమ, వాళ్ళు అందించినటువంటి వాత్సల్యంతో పెరిగావు కదా. వాడు లేకపోతే ఇక జీవితమే ఉండదా? నీ మీదే ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల సంగతి ఏంటి? నిన్ను గుండెల మీద పెంచుకున్న వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏంటి? ఈ వయసులో ఉండేది కేవలం ఆకర్షణ మాత్రమే. దాన్ని ప్రేమ అని భ్రమపడకండి. నిజమైన ప్రేమ మీరు సెటిల్ అయ్యాక తెలుస్తుంది. నిజమైన ప్రేమ మీపై మీ తల్లిదండ్రులు చూపించే దానిలో ఉంటుంది. నైస్గా 4 మాటలు చెప్పగానే ఐస్ అయిపోకండి. వాడి బుట్టలో పడి జీవితాన్ని కోల్పోకండి. అమ్మాయిలు మీరే వినాలి ఇదంతా. మీకేమైంది అసలు? ఎందుకు తల్లిదండ్రులని కాదని దాదాపుగా 18-19 ఏళ్ళ నుంచి తల్లిదండ్రులు మీకు చిన్నప్పటి నుంచి మీరు ఏది అడిగితే అది శక్తికి మించి కూడా అందించేటువంటి పేరెంట్స్ ఎంతోమంది ఉంటారు. ఆర్థికంగా బాగా పరిస్థితులు లేకపోయినప్పటికీ కూడా అప్పో సప్పో చేసి మా అమ్మాయి బాగా చదువుకోవాలి, మా అమ్మాయి జీవితంలో గొప్పగా ఎదగాలి, తన కాళ్ళపైన తను నిలబడడం కాకుండా 10 మందికి ఆదర్శంగా ఉండాలి, మేము చాలా గర్వంగా మా అమ్మాయి గురించి మేము చెప్పుకోవాలి అనేది ప్రతి తల్లి ప్రతి తండ్రి చేసేటువంటి ఆలోచన, వాళ్ళ పిల్లల పట్ల వాళ్ళు పెంచుకునేటువంటి ఒక కళ. అటువంటి మీరు ఇట్లా ఒక ప్రేమ అనే మాయలో, ప్రేమ అనే మోజులో, ప్రేమ అనే మత్తులో పడి ఈ రకంగా జీవితాలని సర్వనాశనం చేసుకుంటున్నారు అమ్మాయిలు. బీటెక్లో మీరు ఫోకస్ పెట్టాల్సింది చదువు మీద, ఇట్లాంటి చిల్లరగాళ్ల మీద కాదు. వాడు ప్రేమించకపోయినంత మాత్రాన జీవితం అయిపోతుందా? అసలు వాడెవడో నీకు తెలియకుండానే 18-19 ఏళ్ళు అమ్మా నాన్నల దగ్గర పెరిగావు కదా. వాడు లేకపోతే ఇక జీవితమే ఉండదా? నీ మీదే ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల సంగతి ఇప్పుడు ఏంటి? నిన్ను గుండెల మీద పెంచుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ వయస్సులో ఉండేది కేవలం ఆకర్షణ మాత్రమే. దాన్ని ప్రేమ అని భ్రమపడకండి. నిజమైన ప్రేమ మీరు సెటిల్ అయ్యాక, మీ ఆలోచన మరింతగా పరిణితి చెందాక కలుగుతుంది. నిజమైన ప్రేమ మీపైన మీ తల్లిదండ్రులు చూపించే దానిలో మాత్రమే ఉంటుంది. నైస్గా 4 మాటలు చెప్పగానే ఐస్ అయిపోవద్దు. ఇట్లా ఎన్నో చెప్తారు, 4 మాటలు చెప్తారు మిమ్మల్ని ఆకర్షించడం కోసం, మీతో స్పెండ్ చేయడం కోసం, మీతో ఉండడం కోసం 4 మాటలు చెప్తారు. చాలా అందంగా ఉన్నావు, చాలా ఆ హీరోయిన్ లాగా ఉన్నావు, ఈ హీరోయిన్ లాగా ఉన్నావు, ఇంకా ఎన్నెన్నో చెప్తారు. సో అదొక ఫ్లాటరింగ్ అన్నమాట. సో ఆ మెసేజ్లకి, ఆ పొగడ్తలకి మీరు పొంగిపోయి ఇదే నిజమైన ప్రేమ కావచ్చు, మా అమ్మా నాన్నలు చూపించే ప్రేమ కాదు ఇది, దాన్ని మించిన ప్రేమ వాడెవడో నాకు ఇస్తున్నాడు అని భ్రమపడతారు అక్కడ. సో అటువంటి ఫ్లాటరింగ్స్ అంటే ఇట్లా 4 ఐస్ మాటలు చెప్పగానే, నైస్గా 4 మాటలు చెప్పగానే మీరు ఐస్ అయిపోవడం, తల్లిదండ్రుల ప్రేమ కంటే చాలా పెద్ద ప్రేమ, చాలా గొప్ప ప్రేమ, నన్ను జీవితాంతం ఇలాగే చూసుకుంటాడేమో, నేనంటే ఎంత కేరింగ్, నేనంటే చాలా కేరింగ్, చాలా ఇష్టము, చాలా ప్రేమ, ఇవన్నీ ఆ రకమైనటువంటి భ్రమను కల్పిస్తూ ఉంటారు. సో ఇటువంటి మాటలకు పడిపోయి అటు చదువుపైన దృష్టి సారించలేకుండా, ఇటు మీ జీవితం పైన మీరు ఫోకస్ పెట్టుకోకుండా, తల్లిదండ్రులకు సమాధానం చెప్పుకోకుండా చివరికి ఇటువంటి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు యువతులు.